నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో జరిగే పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసి కేవలం ఒక నెల కూడా కావట్లేదు. ముఖ్యంగా హోంమంత్రి పదవి అనేది ఒక నిర్మాణాత్మకమైనది. దీనిలో భాగంగా ఆమెకి ఈసారి మొదటిసారిగా ఆ టీడీపీ పార్టీలో ఒక స్త్రీకి అయితే ఇచ్చారు. సో ఆమె పేరే వంగలపూడి అనిత. సో ఆమె బాధ్యతలు చేపట్టి కేవలం 10 రోజులు అవుతుంది. 10 రోజుల్లోనే బయట సోషల్ మీడియాలో అయితే బాగా పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఆమె హోంమంత్రి పదవి నుంచి అవుట్ అని బాగా వైరల్ అవుతున్నాయి. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మొదటి నుంచి కూడా మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఇది ఒక రకంగా మైండ్ గేమే. ఎప్పుడైతే అనిత హోమ్ మినిస్టర్ పదవి చేపట్టిందో, నిన్నటి నుంచే కదండి సెషన్స్ ప్రారంభమయ్యాయి. కానీ ఎప్పుడైతే హోమ్ మినిస్టర్గా పదవి చేపట్టిందో, నీ భర్తను ఎందుకు వదిలేసావు, మీ భర్తకి ఎందుకు దూరంగా ఉంటున్నావు అని ఇంకా ట్రోల్స్ రావడం మొదలుపెట్టారన్నమాట. నాయకులు కూడా ఆ ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. ఆవిడ ఘాటుగా చెప్పింది. సమాధానం చెప్తున్నప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఆ పెద్ద అంటే జగన్మోహన్ రెడ్డికి కానీ ఉన్న ప్రధాన వీక్నెస్ ఏంటంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. అంటే ఏంటి, వంగలపూడి అనిత క్యారెక్టరే మంచిది కాదన్నట్టుగా అసాసినేట్ చేస్తారన్నమాట. దాని మీద అనిత బాధపడిన విషయం నిజమేను. అంటే ఎందుకు వచ్చానా అనేటువంటిది మొదట్లోనే అనిపించింది. కానీ ఇక్కడ నడిపించేవాడు అంతా సూత్రసారి చంద్రబాబు నాయుడు కదా. కనుక నువ్వు ఇట్లాంటి ఎన్నో వస్తాయేమో, ఎన్నో తట్టుకోవాలి. కానీ నువ్వు అలా డెసిషన్ తీసుకోకూడదు. ఒకవేళ నువ్వు దాన్ని సమర్థనీయంగా ఎదుర్కోకపోతే అప్పుడు ఆలోచిద్దామన్న మాట జరిగింది అక్కడ. అంతేగాని ఆవిడ తప్పుకుంటుందని కానీ ఈయన తప్పుకోమనడం కానీ కూటమికి అనితకి ఏ సంబంధం లేదు. ఇది వైఎస్ఆర్ పార్టీ సృష్టి. అంటే వాళ్ళ సొంత భర్తనే ఆమె ఒక జైల్లో పెట్టించి పోలీసుల చేత కొట్టించారు అని ఒక వార్తలు కూడా ఆమె మీద బాగా బలంగా ఉన్నాయి. సో దాని గురించి మీరు చెప్తారు? వాట్ ఐ వాంట్ ఈజ్ దట్ అండి, దట్ పర్సనల్ ఇష్యూ అండి. వాళ్ళ సొంత భర్తన పోలీసుల చేత కొట్టించడం పర్సనల్ ఇష్యూ? అలా కాదు. అక్కడ భర్తని ఏ పరిస్థితుల్లో వాళ్ళు జైల్లో పెట్టారు అంటే భర్త ఈవిడికి ఎంత ద్రోహం చేశాడు ఏదో ఉంటుంది కదా. చిన్నపిల్ల కాదు, కనిపించింది ఏదో ఉంటుంది కానీ ఆవిడకి ఒక 50 ఏళ్ళు పైనే ఉంటాయి. అర్థమైందా? అంత మెచ్యూరిటీ లేని అమ్మాయిని ఏదో మోసం జరిగింది, అది ఈవిడేదో మోసపోయింది అనుకోవడం వీలేదు. ఆ భర్తను వద్దనుకుంది, భర్త కూడా తను వద్దనుకున్నాడు. ఇద్దరి మధ్య ప్రాపర్టీ గురించి గొడవలు జరిగాయి. ఆయన చేతిలో డబ్బులు లేవు, ఈవిడ చేతుల్లో డబ్బులు ఉంది. ఈవిడ ఎవరని చెప్పింది. ఆయనేమో ఆ విధంగా కొంచెం ఆవిడ మీద కొంచెం తిరుగుబాటు చేసేసరికి జైల్లో పెట్టించింది. అంతేనా? రాజకీయ నాయకురాలు పరపుతున్న వ్యక్తి కదా. అంతేగాని క్యారెక్టర్ అసాసినేషన్ ఎక్కడా మంచిది కాదండి, తీసుకురాకూడదంటాను నేను. అంటే ఎలక్షన్కి ముందు పవన్ కళ్యాణ్ గారు ఒక 30,000 మంది తప్పిపోయారు, కనపడట్లేదు, నాకు వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది, అప్పుడు ఎలక్షన్ ముందు చెప్పారు కదా. ఇప్పుడు వాళ్ళు విన్ అయ్యారు. ఇప్పుడు హోంమంత్రిగా వంగలపూడి అనిత ఉంది. సో దాని మీద ఇంకా ఎందుకు యాక్షన్ తీసుకోదంటారు? వంగలపూడి అనిత తీసుకోవాల్సిన యాక్షన్స్ చాలా ఉన్నాయి. అది వేరే ఇష్యూలో చెప్పుకుందాం. షీ హ్యాడ్ టు టేక్ ది ప్రాపర్ యాక్షన్ ఆన్ సో మెనీ ఇష్యూస్. అయితే ఇక్కడ మీకేమవుద్దంటే ఆవిడకి హోమ్ మినిస్టర్కి ఎప్పుడు లైఫ్ థ్రెట్ ఉంటుందండి. ఎవరు గమనించిన విషయం ఏంటంటే ఒకరి మీద యాక్షన్ తీసుకుంటుంది లేదా ఇంకెవరో కోవర్టుల ద్వారా తీసుకోబోతుందని చెప్పిన తర్వాత ఆవిడ ఇంటికి వెళ్ళినంత వరకు కూడా ఆవిడకి భయమే. హోమ్ మినిస్టర్గా సహజంగా లేడీస్ని పెట్టకూడదు, మరి ఎందుకు పెట్టాడో తెలియదు. కానీ చాలా రాటన్గా ఉండాలన్నమాట. సున్నితమైన మనస్కురాలు లేకపోతే గట్టిగా ఏదైనా మాట అంటే ఏడ్చే వ్యక్తి హోమ్ మినిస్టర్గా ఉండకూడదు. మరి ఈవిడ ఉంది. మరి ఈవిడ ఇంకా ఏ ఇష్యూలో కూడా తెల్లంగా రాలేదు కదా. అన్నీ వాళ్ళు అరెస్ట్ చేస్తా, వీళ్ళు అరెస్ట్ చేస్తా, వాళ్ళు ముయించేస్తారు అని చెప్పడమే కానీ ఏ ఇష్యూలో కూడా ప్రాపర్ యాక్షన్, ప్రాపర్ శిక్ష పడినట్టు మనకి దాఖలాలు లేవు. అంటే వంగలపూడి అనిత డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మీ ఫస్ట్ టార్గెట్ అధికారంలో రాగానే మీ ఫస్ట్ టార్గెట్ ఎవరంటే కొడాలి నాని అంటుంది. అంత బహిర్ముఖంగా ఒక మినిస్టర్ పదవిలో ఉన్న ఆమె అట్లా చెప్పొచ్చు అంటారా? అక్కడ ఏమిటంటేనండి, ఇప్పుడు కొంతమంది ఉన్నారండి లుచ్చగాళ్ళు, వాళ్ళు ఓడిపోయిన తర్వాత వాళ్ళు పశ్చాత్తాపంతో సారీ చెప్పేసి కూర్చుంటే పర్వాలేదు, ప్రభుత్వానికి కూడా సహకారంగా ఉంటే పర్వాలేదు. ఇప్పుడు కూడా అని మాట్లాడడం మాత్రం
అది సమర్థనీయం కాదు అసలు. ముందు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ అన్పార్లమెంటరీ లాంగ్వేజు, ఇలా వ్యక్తిగతమైన దూషణ, వ్యక్తిగతమైన ఇష్యూల్లో జోక్యం చేసుకోవడం, వాటి మీద ఒక ప్రాపర్ యాక్షన్ తీసుకుంటే ఇక ముందైనా మంత్రులు అంటే ఒక సభ్యత సంస్కారం ఉన్న వాళ్ళని ప్రజలు నమ్ముతారు. అంటే వీళ్ళు ఇంకేదో అంటారు, లాస్ట్గా బూతుల పురాణం అయిపోతుంది. కానీ అక్కడ పరిష్కారం అయ్యే సమస్య ఒకటైనా ఉందా? మీరు నన్ను, నేను మిమ్మల్ని తిట్టడం తప్ప ఏ సమస్య అక్కడ పరిష్కారం అవుతుంది? అది ఆలోచించుకోవాలి. అందువల్ల ఇక్కడ వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్గా అవుట్ అని అనుకున్నది కేవలం వైఎస్ఆర్ తాలూకు పార్టీ సృష్టి. అంత తొందరగా అనిత కూడా అవుట్ అవ్వద్దు. ఆవిడ కూడా మామూలుగా ఫిజికల్గా బాధపడలేదు, కానీ మానసికంగా బాగా గాయపడింది. బాధ వేరు, గాయం వేరు. గాయం తొందరగా మానదు, బాధ అలా కాదు. కడుపు నిండా కడుపారా ఏడ్చేస్తే బాధపోతుంది అన్నమాట. కనుక ఆవిడ తప్పకుండా ప్రాపర్ యాక్షన్ తీసుకుంటుందని నమ్ముదాం. అంటే వంగలపూడి అనిత అధికారంలో రంగానే డ్రగ్స్ కానీ లేకపోతే గంజాయి కానీ వెంటనే నిర్మూలిస్తూ ఉంటుంది. బట్ ఆమె వచ్చిన తర్వాత ఇంకా డబుల్ అయ్యాయంట. సో దాని గురించి మీరు చెప్తారు? డబుల్ అంటే సమర్థనీయంగా చేయాలండి. ఇప్పుడు మీరు ఏదో చేస్తారనుకొని నేను ఓటు వేసాను, మీరు వచ్చి ఇప్పుడు 2 రోజులు ఇది పలకరింపులకే సరిపోయింది కదా. పోలీసులు వందనం, పలకరింపులు ఇవే సరిపోయింది. కానీ ఏముందండి, వాళ్ళు యాక్షన్ తీసుకోవాలంటే ఓవర్ నైట్ యాక్షన్ తీసుకొని మూసివచ్చు అన్నమాట. అందులో మళ్ళీ తిరిగి రెండో క్వశ్చనే లేదు. ఎవరెవరైతే నేరం చేశారో ఆ నేరం చేసింది లీగల్గా కరెక్టే కదా అంటే వాళ్ళ శిక్ష ఉందా లేదా? ఉంటే అన్నాళ్ళు శిక్ష ఉంది. కమాన్, ఇక్కడ లా అండ్ ఆర్డర్స్ను న్యాయస్థానం రెండు ఒకటైతే శిక్ష అంతసేపు అండి. నెక్స్ట్ సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఆల్మోస్ట్ హైకోర్టులో మొత్తం మినిట్స్ డీటెయిల్డ్గా ఇస్తారు కదా. దాన్ని చూసి వాళ్ళు లీగల్గా వెళ్ళినట్టయితే వెంటనే ఓకే చేస్తారన్నమాట. లేదైనా వీళ్ళు హైకోర్టులో ఏదైనా తప్పుడు సమాచారం ఇచ్చి కేసుని మిస్గైడ్ చేశారనుకోండి, అప్పుడు సుప్రీంకోర్టు యాక్షన్ తీసుకుంటుంది. తీసుకొని ఫైనల్ రిజల్ట్ ఇచ్చేస్తుంది అన్నమాట. అంటే వాళ్ళ సొంత భర్తనే ఆమె ఒక జైల్లో పెట్టించి పోలీసుల చేత కొట్టించారు అని ఒక వార్తలు కూడా ఆమె మీద బాగా బలంగా ఉన్నాయి. సో దాని గురించి మీరు చెప్తారు? వాట్ ఐ వాంట్ ఈజ్ దట్ అండి, దట్ పర్సనల్ ఇష్యూ అండి. వాళ్ళ సొంత భర్తన పోలీసుల చేత కొట్టించడం పర్సనల్ ఇష్యూ? అలా కాదు. అక్కడ భర్తని ఏ పరిస్థితుల్లో వాళ్ళు జైల్లో పెట్టారు అంటే భర్త ఈవిడికి ఎంత ద్రోహం చేశాడు ఏదో ఉంటుంది కదా. చిన్నపిల్ల కాదు, కనిపించింది ఏదో ఉంటుంది, కానీ ఆవిడకి ఒక 50 ఏళ్ళు పైనే ఉంటాయి. అర్థమైందా? అంత మెచ్యూరిటీ లేని అమ్మాయిని ఏదో మోసం జరిగింది, అది ఈవిడేదో మోసపోయింది అనుకోండి వీలేదు. వీళ్ళు ఆ భర్తను వద్దనుకుంది, భర్త కూడా తను వద్దనుకున్నాడు. ఇద్దరి మధ్య ప్రాపర్టీ గురించి గొడవలు జరిగాయి. ఆయన చేతిలో డబ్బులు లేవు, ఈవిడ చేతుల్లో డబ్బులు ఉంది, ఈవిడ ఎవరని చెప్పింది. ఆయనేమో ఆ విధంగా కొంచెం ఆవిడ మీద కొంచెం తిరుగుబాటు చేసేసరికి జైల్లో పెట్టించింది. అంతేనా? రాజకీయ నాయకురాలు పరపుతున్న వ్యక్తి కదా. అంతేగాని క్యారెక్టర్ అసాసినేషన్ ఎక్కడా మంచిది కాదండి, తీసుకురాకూడదు అంటాను నేను. అలాగే యాక్షన్ చేసినప్పుడు కూడా మళ్ళీ కేసు పెట్టేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ వేరే. కొంచెం అదేంటంటే మానసికంగా కొంత స్వచ్ఛత ఉంటే ఇవైనా మనకి వాళ్ళని అనొచ్చండి. స్వచ్ఛత లేకుండా మీరు తిహార్ జైల్లో కూడా నా బొచ్చు పీకుతా ఉంటే ఏం చేస్తారు? ఎవరి మటుకు ఏం చేస్తారండి? అది